నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యవేక్షణలో స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో 17 కోట్ల వ్యయంతో 168 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవాన్ని అక్కడి విద్యార్థినులు యువతలతో చేయించడం విశేషం. అలాగే స్థానికులతో శ్రీధర్ రెడ్డి ఆప్యాయంగా మాట్లాడారు. అందర్నీ పలకరిస్తూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కొబ్బరికాయలు విక్రయించే ఓ వృద్ధురాలు ఎంతో ప్రేమతో ఆయనకు కొబ్బరికాయ కొట్టిచ్చింది. ఆయన కాదనకుండా అది తీసుకుని ఆమెకు కొంత నగదు అందజేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత కేవలం 26 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. తన నియోజకవర్గంలో 168 చోట్ల ఎక్కడికక్కడ కూటమి నాయకులు ప్రజల సమక్షంలో ప్రజలే ప్రారంభకులుగా ప్రారంభాలు చేపట్టడం జరిగిందన్నారు. యువతరం ఆకాంక్షలు, ఆశయాలు, సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు 1000 మంది యువత తన వెంటనే దేశాన్ని మారుస్తానని అన్నట్లు దేశ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించే యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. భారతదేశం జెన్జీ యువతరంతోనే విశ్వగురువుగా మారబోతోందని దేశ ప్రధాని నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్, రాజకీయ నాయకులు, మేధావులు ఇదే విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. తాను కూడా యువత ఆకాంక్షలు, ఆశయాల మేరకు యువతకు ప్రాధాన్యతనిస్తూ జెన్జీ యువతీ యువకులతో ప్రారంభోత్సవాలు చేయించడం జరిగిందన్నారు. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన, అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. 857 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు కానీ, కాలువలు కానీ 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో ప్రజలే ప్రారంభికులుగా, స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడిబొడ్డున ఏసీ స్టేడియం ఎదురుగా, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జెన్జీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు, ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని, అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు, 168 అభివృద్ధి పనులని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యువతరం ఆకాంక్షలు, యువతరం ఆశయాలు, యువతరం సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈనాడు కొత్తగా నేను చెప్పేదే కాదు, ఎప్పుడో గతంలోనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తానని చెప్పని స్వామి వివేకానంద గారు చెప్తారు. మరి ఈ దేశ నిర్మాణంలో యువతరం పాత్ర అంత కీలకం. మరీ ముఖ్యంగా చాలా సంతోషించే పరిణామం ఏమిటంటే ఈనాటి యువతరం ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది, ఆ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంది. అనంతరం జెన్జీ యువత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు ఎమ్మెల్యే గారైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనల్ని ఇక్కడికి పిలిచి ఎంతో మాకు చాలా మేలు చేశారు. ఎందుకంటే ఇవాల్టి రోజున జెన్జీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇదినైతే తీసుకుంటుంది ప్రతి దగ్గర. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్గొనేలా చేసినందుకు, అలాగే మా పాఠశాల, మా కళాశాల తరపున, అలాగే మా యొక్క విద్యార్థుల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకోండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి 17 crores పెట్టి 168 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఒక పార్ట్గా అయ్యాము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్.
అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. అండ్ కమింగ్ టు జెన్జీ అనేది ఒక నార్మల్ జనరేషన్ ఒకటే కాదు, ఇట్స్ అ నేమ్ ఆఫ్ క్రియేషన్, ఇట్స్ ఆల్సో డెవలప్మెంట్ అండ్ ఆల్సో న్యూ టెక్నాలజీస్ని తీసుకొచ్చే ఒక అభివృద్ధి చెందే ఒక జనరేషన్. ఫస్ట్లీ శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే 168 crores 168 డెవలప్మెంట్ వర్క్స్ని 17 crores-తో చేస్తున్నారు. ఇప్పుడు చాలా వేరియస్ స్టేటస్లో చేస్తున్నారు. ఇది ఒక నెంబర్గా కాకుండా కామన్ పీపుల్ యొక్క లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి జరిగే ఛాన్సెస్గా చూడాలి మనం. అండ్ ఆల్సో పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి శ్రీధర్ రెడ్డి లాంటి లీడర్స్ మనకి కావాలి, వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పర్సనల్గా నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన యూత్ మీద పెట్టుకున్న నమ్మకం, అది మేము ఎప్పుడు అమ్ము చేయమని నేను అనుకుంటున్నాను. మా ఏరియాలో అంతకుముందు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అంత వర్క్స్ ఏం లేవు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అన్నా కానీ మట్టి రోడ్లే, అవి కూడా గుంటలుగా ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళం. కానీ శ్రీధర్ సార్ వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్ వచ్చాయి, మొత్తం అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ మారింది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కట్స్ లేకుండా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకా నేను ఒక పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.